గ్యాస్ ఇవ్వండి తీసుకురా ఇప్పుడు పోతే బాబు చిన్నదేవా పడుకోండి జగన్ మన ఒక మంచి ఉద్దేశంతో భద్రాచలంలో సీసీ కెమెరా ఏర్పాటు చేద్దామని మన టెంపుల్ సిటీని సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచాలని. ఎందుకంటే ఇది టెంపుల్ సిటీ ప్లస్ ఇతర రాష్ట్రాలతో సరిహద్దుని కూడి ఉన్నది. ఇలాంటి ముఖ్యమైన ప్రాంతాన్ని సీసీ కెమెరాలతోటి ఏర్పరిచినట్లయితే చాలా సెక్యూరిటీగా ఉంటున్న ఉద్దేశంతో పెద్దలు దుర్గారావు గారిని, కొండ గారిని, మిగతా సభ్యులందరినీ వెళ్ళి ఇట్లా మీ ఇండస్ట్రీ ఏరియాలో సీసీ కెమెరాలు పెడదామని అడగగానే ఎంతో పెద్ద మనసుతోటి ముందుకు వచ్చి, సార్ మేము చేస్తాం, మా ఏరియాకి ఎంత పడుతుంది, ఎన్ని కెమెరాలు అవుతాయి అనే ముందుగా మాతో మేము ఎంత ఉత్సాహం తెలియమో అదే ఉత్సాహం రెట్టింపైన ఉత్సాహంతో వాళ్ళు మాకు స్పందించడంతో ఇమీడియట్గా మా సీసీ కెమెరా ఇచ్చే శంకర్ అనిశ్వర్ గారితో ఆ ఏరియా మొత్తాన్ని క్లోజ్గా సర్క్యూట్ చేయడం కోసం ఒక 11 కెమెరాలు పెడదామనుకున్నాము. ఆ 11 కెమెరాలు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా కొటేషన్ అయిపోయాక ₹1,00,000 అని తెలిసింది. ఆ కొటేషన్ మాకు ఇచ్చిన మరుసటి రోజునే ఈరోజు వచ్చి మాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా మీరు ఇచ్చిన కొటేషన్కి మా వాళ్ళందరూ స్పందించి ₹1,00,000 ఏర్పాటు చేయడం గురించి చెప్పింది సార్. వెంటనే చాలా సంతోషం అనిపించింది. చెప్పిన ఒక 2 రోజుల్లోనే ముందుకు వచ్చి ఒక సమాజానికి ఒక బాధ్యతగా ప్లస్ వాళ్ళ ఏరియాని సెక్యూర్ చేసుకోవడం కోసం ముందుకు వచ్చి ₹1,00,000 అనేది ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. సో దీన్ని సహకరించిన దుర్గారావు గారికి, కొండ గారికి, సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను. సహకరించినట్లుగానే అందరూ కూడా యూనిట్గా సమావేశపరచుకొని తప్పకుండా మన రక్షణ కోసం, మనకున్న ఇండస్ట్రీలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడం కోసం, అలాగే మన వస్తువులు మనం కాపాడుకోవడం కోసం వాచ్మెన్ పెట్టకుండా మన జాగ్రత్తగా మనం ఉన్నప్పుడు కూడా సీసీ కెమెరాలు చాలా అవసరం అవుతాయని అందు గురించి మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాము. సార్ చెప్పిన తర్వాత మాకు నిన్న కొటేషన్ ఇచ్చారు. కొటేషన్కి మేమందరం కూర్చొని ఒకరికొకరు మనసులో అనుకున్నాం, ఏమైనా చేసి నిన్న సాయంత్రానికి పూర్తి చేయాలనుకున్నాం. కాకపోతే ఒక రోజు లేట్ అయ్యింది. కానీ నాకు సహకరించిన మా ఇండస్ట్రీ ప్లాంట్ల యజమాని అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహకరించి సార్ చెప్పినటువంటి మన రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కెమెరాల గురించి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.